హలో పీపుల్, నమస్తే. ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఏం కూర చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు, టైం లేదు, ఫాస్ట్గా చేసుకోవాలి కానీ టేస్టీగా ఉండాలి అన్నప్పుడు ఈ ఆనియన్ చట్నీ ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఎలా చేసుకోవాలన్నది. ఫస్ట్ ఒక 2 to 3 ఆనియన్స్ తీసుకొని పీల్ ఆఫ్ చేసేసి నీట్గా వాష్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఆనియన్స్ పీల్ ఆఫ్ చేసిన తర్వాత వాష్ చేసుకోవాలి, ఎందుకంటే దానిపైన అప్పుడప్పుడు బ్లాక్గా కనిపిస్తుంది కదా, అది హెల్త్కి మంచిది కాదు. సో వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి, ఒక 2 to 3 స్పూన్స్. తర్వాత కొంచెం జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వరకు. నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ దాంట్లో వేసేసుకోవాలి. ఆనియన్స్ వేగుతున్నప్పుడు ఒక 4 to 5 రెడ్ చిల్లీ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాక ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, కింద అంటకుండా ఉంటుంది అనమాట. కాసేపు అయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదంతా కొంచెం కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని లైట్గా కొంచెం పసుపు, ఇంకొంచెం సాల్ట్ కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్లో ఇంకో 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని కొంచెం ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, పోపు దినుసులు అన్నీ వేసుకోవాలన్నమాట. ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక పేస్ట్ చేసుకున్న చట్నీలోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, పోపు అన్నది రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ ఆనియన్ చట్నీ వేసుకొని తింటే ఉంటుంది టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా